भारत माता की भारत माता की भारतीय जनता पार्टी रथसारथी गौरव राष्ट्र अध्यक्षులు రామచంద్రరావు గారికి స్థానిక శాసన పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారికి తోటి శాసన సభ్యులు హరీష్ రావు గారికి శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారికి భారతీయ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు గణేష్ గారికి భరత్ గారు బీజేపీ సెక్రటరీ గారు భరత్ గౌడ్ గారు మల్క యశస్వి గారు హరీశ్వర్ రెడ్డి గారు సందీప్ గారు అనితారెడ్డి గారు శరత్ చంద్ర గారు ప్రవీణ్ రెడ్డి గారు నితిన్ నందకర్ గారు సాయి గారు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి మరి ఇక్కడికి వచ్చినటువంటి నా యువ మిత్రులందరికీ రేపటి ఈ దేశాన్ని నడిపించేటువంటి నా సోదర సోదరీమణులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరంతా కూడా అదృష్టవంతులు. జెన్జీ బ్యాచ్ అంటే మరి 97 నుంచి 2014 వరకు జన్మించినటువంటి వాళ్ళని జెన్జీగా పిలుచుకుంటాం. మీరు అన్ని సదుపాయాలతో జన్మించినటువంటి మీ జనరేషన్. మరి మీకు గతంలో ఉన్నటువంటి బహుశా మీ పేరెంట్స్ అడిగితే తెలుస్తుంది గతంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు మనం నిర్మించుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వ్యత్యాసం. భారతదేశం 2014కి ముందు కానీ 2014 తర్వాత ఉన్నటువంటి ఈ భారతదేశ పునర్నిర్మాణం ఏ రకంగా జరిగిందో మీరు మరి కళ్ళారా చూశారు. మరి గతంలో అనేకమైనటువంటి మాకు ఇంటర్నెట్ లేదు, ఈ డాటాలు లేవు. ఆ రోజు పాత సినిమాలు చూడాలంటే చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీల దగ్గర నుంచి మేము చూస్తూ వచ్చినాము. కానీ మీరు అన్నిటితో ఈరోజు ఉన్నటువంటి ఇంటర్నెట్ మరి ఎంబీలు పోయి జీబీలు వచ్చేసినాయి. మీకు చేతిలో స్మార్ట్ ఫోను, జేబులో డబ్బులు లేకున్నా స్మార్ట్ కార్డ్, క్రెడిట్ కార్డు లేకుంటే క్యూఆర్ కోడ్లతోటి మీరు మనీ ట్రాన్సాక్షన్ చేసే మరి అదృష్టవంతులు. బ్యాంకులోకి వెళ్తే మేము క్యూ లైన్లో నిలబడి అప్లికేషన్ నింపి బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నా బ్యాంకులో విత్డ్రా చేయాలన్నా కూడా క్యూలో నిలబడే పరిస్థితి. మీరు ఒక నిమిషంలో ట్రాన్సాక్షన్స్ని మీ స్మార్ట్ ఫోన్తో చేసేటువంటి మరి ఈరోజు అభివృద్ధి చెందినటువంటి మరి జనరేషన్ మీది. సో మీ జనరేషన్కి మా జనరేషన్కి ఉన్నటువంటి గ్యాప్ మీరు చూస్తే మరి అప్పట్లో ఉన్నటువంటి మీ పేరెంట్స్కి అర్థమవుతుంది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉండేనో. మరి ఈరోజు 2014 తర్వాత భారతదేశం, ఎందుకంటే నాకు గుర్తున్నది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు 2014లో వారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండాలని చెప్పి వారు చెప్పిన రోజు అందరూ విస్తుపోయినారు. ఎందుకంటే ఆ రోజు 2014లో ఏ ప్రధానమంత్రి గారు అయితే ఈ దేశానికి మరుగుదొడ్లు కావాలని చెప్పేసి మరి అనౌన్స్ చేశారో అదే ప్రధానమంత్రి గారు ఈరోజు ఈ దేశానికి మరి ఇండిజియస్ ఫైటర్ జెట్ ఇంజన్స్ని నిర్మించుకున్నామని గర్వంగా చెప్పే స్థాయికి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో కేవలం 39% ఇళ్లలోనే మరుగుదొడ్లు ఉండే, కానీ ఈరోజు 100% 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం చేసి ఈ దేశంలో మహిళల ఆత్మగౌరవాన్ని స్థాపించినటువంటి నాయకుడు. నిర్భయంగా ఎస్, నా ఆడబిడ్డలకు ఆత్మగౌరవం కావాలా, నా ఆడబిడ్డలు మరుగుదొడ్ల కోసం అవస్థపడుద్దని రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి ఫైటర్ జెట్లను నిర్మాణం చేసుకునేటువంటి స్థాయికి భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా నిర్మాణం చేసేటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఇప్పుడు 4వ స్థాయికి మనము మరి 3వ స్థాయికి కూడా భారతదేశం
అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి అనేకమైనటువంటి జెన్జీ అంటే కేవలం కాలేజీలు మ్యారేజీలు కాదు. జెన్జీ అంటే ఒక రెవల్యూషన్, జెన్జీ అంటే ఒక ఇన్నోవేషన్. మరి అలాంటి మీకు అన్ని రకాల సదుపాయాలు ఇవ్వాలని మీ అందరి మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయనంతగా నరేంద్ర మోడీ గారు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా మీరు చూస్తే యువత కోసం మరి ఉద్యోగాలు అడిగే పరిస్థితి నుంచి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా నడవాలని, మీరు ఎంటర్ప్రెన్యూర్స్గా మరి మారాలని చెప్పేసి ఆశపడి మీ వైపు మరి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఒక్క రోజులో మార్పు రాదు. మార్పు కోసం ఒక పునాది వేయాలి. ఆ పునాదిని నిర్మాణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. దాని ఫ్రూట్స్ రేపు కనబడతాయి. భారతదేశ నిర్మాణం కోసం ఏ రోజు కూడా స్వార్థం కోసం ఆలోచన చేయలేదు. భారతదేశ నిర్మాణం జరిగిన రోజు ఈ యువతకి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో అనేకమైనటువంటి రిఫార్మ్ తీసుకొస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడే ఈటల రాజేందర్ గారు అనేక అంశాలు చెప్తూ కరోనాలో ఏ రకంగా మనం ఎదుర్కొన్నామో చెప్పారు. ప్రపంచమంతా విస్తుపోయే విధంగా మనమే ప్రపంచానికి మరి కరోనా మందు ఇచ్చేటువంటి స్థాయికి మనం ఎదిగినామని చెప్పేసి ఇప్పుడే మరి ఈటల రాజేందర్ గారు కూడా చెప్పారు. మరి ఈ రకంగా అనేకమైనటువంటి అంశాల్లో మీరు చూస్తే మరి ఈరోజు భారతదేశం ఏ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నదో ఒకసారి మీరు చూడాలి. ఎందుకంటే నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా, సమయం ఎక్కువ లేదు. మరి ఇక్కడ చాలామంది మరి వాచ్ల వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇప్పుడు జామ్ ట్రినిటీ అని అంటే ఒక్కరోజు 100%. ఈరోజు ప్రతి బ్యాంకులో జన్ధన్ అకౌంట్ని మరి మొబైల్కి కనెక్ట్ చేసి మొబైల్ ద్వారా మీకు ఇమీడియట్గా ట్రాన్సాక్షన్ చేసే విధంగా, అదే మాదిరిగా ఈరోజు యూపీఐ ద్వారా దాదాపు ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి దేశం మన దేశం. మరి ప్రపంచంలో అనేక దేశాలు యూపీఐని కూడా మాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశం మరి ఎదిగింది. ఏ రోజైతే భారతదేశంలో డిజిటల్ ఇండియాగా మార్చాలని ఆలోచన చేసిన రోజు అనేక మంది విస్తుపోయినారు. కానీ డిజిటల్ ఇండియా వైపు భారతదేశం నడిపించడంలో మరి ఇంత ఇల్లిటరసీ ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో డిజిటల్ ఇండియా వైపు నడపడానికి ఈరోజు జన్ధన్ ద్వారా 55-56 లక్షల అకౌంట్స్ తెరిపించి మరి ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సదుపాయం కూడా నేరుగా వారి అకౌంట్లోకి చేరే విధంగా మరి తీసుకొచ్చినటువంటి అనేక రెవల్యూషన్స్ని మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒక్కసారి చూస్తే గ్లోబల్ మేక్ ఇన్ ఇండియా విజన్, మరి మేక్ ఇన్ ఇండియా విజన్ ద్వారా భారతదేశంలో అనేకమైనటువంటి ఈరోజు మీరు డిఫెన్స్లో తీసుకుంటే ఈరోజు 23,000 కోట్ల రూపాయలు భారతదేశం విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నది, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నది. కేవలం డిఫెన్స్ మెటీరియల్ అంటే ఏ రకంగా భారతదేశం ముందుకు వెళ్తూ ఉన్నదో. ఒకరోజు మీరు ఇస్రో చూశారు, సైకిళ్ళ మీద పెట్టుకొని మరి వాళ్ళు సైంటిస్టులు మన దగ్గర ఉన్నా, ఎంతో విద్యావంతులు మన దగ్గర ఉన్నా వాళ్లకు సదుపాయాలు లేక సైకిళ్ళ మీద ఎడ్ల బండ్ల మీద పెట్టుకొని చేసినటువంటి రోజులను చూస్తాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏ రకంగా మనము ఈరోజు నిర్మాణం చేసుకుంటా ఉన్నామో, ఏ రకంగా మనము ఎక్స్పోర్ట్స్ని మనము చేసుకుంటా ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ విధంగా భారతదేశ ఆత్మగౌరవాన్ని ఒకవైపు నిలబెడుతూ అనేకమైనటువంటి సంస్థలు తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు. మీరు ఒక్కసారి గతంలో భారతదేశంలో మీరు చూశారు, ఒక్కసారి బొంబాయిలో జరిగినటువంటి దాడులు చూశారు, హైదరాబాద్లో జరిగినటువంటి గోకుల్ చాట్ దాడులు చూశారు, హైదరాబాద్లో జరిగినటువంటి దిల్సుఖ్ నగర్లో జరిగినటువంటి దాడులు చూశారు. అప్పుడు టీవీలో ముందు కూర్చొని నిశ్చయంగా కూర్చున్నటువంటి భారతీయులు ఆ రోజు దేవుణ్ణి మరి కోరుకొని ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరగవద్దని కోరుకున్నటువంటి సంఘటనలే చూసాం. కానీ మా వైపు కన్నెత్తి చూస్తే మీ దేశంలో చొరబడి మేము ధ్వంసం చేస్తామని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అనేకమైనటువంటి అంశాలు ఈరోజు మీరు చూస్తే స్కిల్ ఇండియా మిషన్ కేవలం డిగ్రీలు చదివితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే కాదు, మీరు స్కిల్ వైపు ఇంప్రూవ్ కావాలని చెప్పేసి మరి స్కిల్ ఇండియాని డెవలప్ చేసేటువంటి మరి మహనీయుడు ఈరోజు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మీ అందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డ్రోన్సు, సైబర్ సెక్యూరిటీ, కోడింగ్, రోబోటిక్స్ ఇలాంటి అనేకమైనటువంటి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి అంశాల మీద ఇక్కడ ఉన్న యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి వాటన్నిటి మీద మరి ఎంప్లాయ్మెంట్ స్కోప్ కానీ ఎంటర్ప్రెన్యూర్ మరి స్కోప్ కానీ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో మరి ఇటువైపు కూడా నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి స్టార్టప్ ఇండియా విషయంలో
అనేకమైనటువంటి జాబ్ సీకర్ నుంచి జాబ్ క్రియేటర్ వరకు మనల్ని నడిపించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయుష్మాన్ భారత్ ఈరోజు భారతదేశంలో హెల్త్ కార్డులని దాదాపు 43,52,00,000 మందికి హెల్త్ కార్డు ఇచ్చి ఆదుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు 30 ఏళ్ళు ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు భారతదేశాన్ని మరి యువతను కూడా ముందుకు నడపాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల ఈ కాలంలో ఈ దేశాన్ని ఏ రకంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడో ప్రపంచంలో మరి ఎవరు కనీసం ఆలోచన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి చూస్తూ ఉన్నాం. అంతేకాదు చివరిగా సివిలైజేషన్, నేను ఈరోజు మీ అందరికీ కూడా ఒకటి చెప్తాను. సివిలైజేషన్ కాన్ఫిడెన్స్. గతంలో బొట్టు పెట్టుకోవాలంటే కూడా మన వాళ్ళు కొంత సంకోచించేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ధైర్యంగా మన సంస్కృతిని మరి బాజాప్తా బొట్టు పెట్టుకొని బాజాప్తా మనం ఈరోజు సమాజంలో హిందువులను చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా తీసుకొచ్చి అన్ని రకాలుగా ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు దశాబ్దాల తరబడి మన దేశంలో ఒక వింత కథ నడుస్తుండే. మనం ఆధునికంగా మారాలంటే మన సంస్కృతి మారాలా, మనము నాగరికత మారాలా, నాగరికతను వదిలేయాలని చెప్పేటువంటి గత పాలకుల నుంచి ఈరోజు ఒక సాధారణ పౌరుడు తన భక్తిని కానీ తను గర్వించదగ్గ హిందువులను చెప్పుకునేటువంటి పరిస్థితి వైపు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ మూలాలను మరి తలుచుకోవాలంటే కూడా సిగ్గుపడే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మన మూలాలను తెలుసుకొని ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు మరి అనేకమైనటువంటి సంస్కరణతో పాటు మరి ఈరోజు మనం ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ గారి పాలన. మరి అంతేకాదు చివరిగా ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ రోజు మరి ఈ కార్యక్రమము వారిని తలుచుకుంటూ మరి వారికి నివాళులు అర్పిస్తూ మరి వారి ఆశయాలకు అనుగుణంగా మనము మొన్ననే వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం నెలకొల్పి వారి ఆశయాలు నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.